ఉప్పు కామెరలు ఉన్న పిల్లల్లో వ్యాక్సినేషన్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి టీకాలు, పిల్లలకి వేయాల్సిన టీకాలు, ఖచ్చితంగా పడాల్సిన టీకాలు ఖచ్చితమైన టైంలో రికమెండేషన్స్ ప్రకారం వేయించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ గుర్తుపెట్టుకుని ఫాలో అప్ చేసుకుంటే పిల్లల భవిష్యత్తుకి మీరు సెక్యూర్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఎందుకంత ఇంపార్టెంట్? ఉప్పు కామెరలు ఉన్న పిల్లల్లో టీకాలు ఎందుకు ఇంపార్టెంట్? ఉప్పు కామెరలు ఉన్న కండిషన్లో పిల్లలకి ఇచ్చే ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్ శరీరంలో ఇమ్యూనిటీని అదుపులో పెడుతుంది, కంట్రోల్ చేస్తుంది. సో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది పిల్లలకి. ఆ ఇమ్యూనిటీ తగ్గి ఆ కిడ్నీలో జరిగే ఇరిటేషన్, ఉప్పు కామెర అంటే కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంట్లో కిడ్నీలు ఇరిటేట్ అయ్యి ప్రోటీన్ లీక్ అవుతుంది, యూరిన్ నుంచి ప్రోటీన్ పోతుంది. ఆ కిడ్నీలో ఇరిటేషన్ని తగ్గించడానికి స్టెరాయిడ్స్ వాడతాం. కానీ స్టెరాయిడ్స్ ఒకసారి కడుపులోకి వెళ్ళి శరీరంలోకి అబ్జార్బ్ అయితే అది కిడ్నీల మీద పనిచేయదు, శరీరంలో అన్ని అవయవాల మీద పనిచేస్తుంది. దాంతో ఇమ్యూనిటీ మీద కూడా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి టీకాలు రికమెండ్ చేయం. స్టెరాయిడ్ ఉప్పు కామెరల నుండి స్టెరాయిడ్ వాడుతున్న పిల్లల్లో లైవ్ వ్యాక్సిన్స్, ఏవేవి లైవ్ వ్యాక్సిన్ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ యూజువల్గా పుట్టిన పిల్లలకి ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంజెక్టబుల్ వ్యాక్సిన్స్ మారిపోయాం. చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అది లైవ్ వ్యాక్సిన్. అలాగే MMR, మీజిల్స్, మమ్స్, రుబెల్లా. గవర్నమెంట్లో తీసుకుంటే అది మమ్స్ వ్యాక్సిన్ ఉండదు, మీజిల్స్ అండ్ రుబెల్లా MR వ్యాక్సిన్ అంటాను గవర్నమెంట్లో ఇచ్చేది. అదే మీరు బయట వేయించుకుంటే మీజిల్స్, మమ్స్, రుబెల్లా, ఈ 3 లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్. అలాగే ఎల్లో ఫీవర్ మన దేశంలో అంత కామన్గా లేదు, కానీ ఎల్లో ఫీవర్ బయట దేశాలకి ఫారిన్ ట్రావెల్ చేసే కొంతమందికి ట్రావెలర్స్లో రికమెండెడ్ వ్యాక్సిన్ అది. సో ఈ వ్యాక్సిన్స్ అన్నీ లైవ్ వ్యాక్సిన్స్. ఇవి స్టెరాయిడ్లో వాడుతున్న పిల్లలకి ఇవ్వకూడదు. ఇస్తే శరీరంలో ఆ ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఇచ్చిన వ్యాక్సిన్, ఇది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే కొంచెం దాని శక్తిని తగ్గిస్తారు, క్షీణిస్తుంది వైరస్. దాన్ని శరీరంలోకి ఇచ్చి శరీరాన్ని అలవాటు చేసుకోవడానికి, శరీరం దాన్ని ఐడెంటిఫై చేయడానికి వాడతాం వ్యాక్సిన్. కానీ స్టెరాయిడ్ వాడే పిల్లల్లో ఆ ఇమ్యూనిటీ తగ్గిపోయేసరికి ఆ వైరస్ని, వ్యాక్సిన్లో ఇచ్చిన వైరస్ ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యి ఆ వైరస్ వల్ల వచ్చే డిసీజ్ వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకే స్టెరాయిడ్ వాడే పిల్లల్లో లైవ్ వ్యాక్సిన్స్ ఇవ్వకూడదు. కిల్డ్ వ్యాక్సిన్స్ కొన్ని ఇవ్వచ్చు, కానీ ఫుల్ డోస్ స్టెరాయిడ్ వాడుతున్నప్పుడు ఇచ్చినా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానివల్ల లాభం ఉండదు. సో వ్యాక్సిన్స్ మిస్ అవ్వకుండా పిల్లలకి ఏ టైంలో ఆ టైం ఇప్పించేస్తే, ఉప్పు కామెరలు వచ్చిన పిల్లలకి ఆల్రెడీ ముందు వ్యాక్సిన్స్ పడిపోతే వాళ్ళకి ఫుల్ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి ఉంటుంది. ఒకసారి స్టెరాయిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత 3 ఏళ్ళప్పుడు పిల్లలకి ఉప్పు కామెర డయాగ్నోస్ అయింది, స్టెరాయిడ్స్ పెట్టాం. వాళ్ళకి 4 to 6 years మధ్యలో ఇచ్చే వ్యాక్సిన్స్, ఆ టైంలో వాడు స్టెరాయిడ్ మీద ఉంటే వ్యాక్సిన్స్ ఇవ్వద్దు అంటాం. ఆ టైంలో ఇవ్వకూడదు. ముందు ఇచ్చేసి ఉంటే షెడ్యూల్ ప్రకారం మిస్ అవ్వకుండా వాళ్ళు ఆ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయి ఉంటుంది బాడీలో. మనం దీన్ని కంట్రోల్ చేయలేము. వాళ్ళకి ఉప్పు కామెరల అటాక్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. పిల్లలకి 5 సంవత్సరాల వరకు, 5-6 సంవత్సరాల వరకు రెగ్యులర్గా వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఆల్రెడీ స్టెరాయిడ్ పెట్టక తప్పదు, వాళ్ళకి అటాక్ వచ్చింది, అదే టైంలో వాళ్ళకి వ్యాక్సిన్ అవసరం ఉంది, వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రకారం వేయించాలి. అది మిస్ అయితే ఏం చేయాలి? అది మిస్ అయితే ఉప్పు కామెరల ట్రీట్మెంట్ స్టెరాయిడ్ అయిపోయిన 4-5 వారాల తర్వాత ఆ వ్యాక్సిన్ క్యాచప్ వ్యాక్సినేషన్ అంటాం. అంటే మిస్ అయిన వ్యాక్సిన్ని రీషెడ్యూల్ చేసుకుని పూర్తి వ్యాక్సిన్ స్టెరాయిడ్ ఆపేసిన 3-4 వారాల తర్వాత పూర్తిగా ఇప్పించాలి. ఇప్పిస్తే ఎందుకు? ఉప్పు కామెరలు మళ్ళీ వచ్చే కండిషన్, రికరింగ్ డిసీజ్ అంటాం. సో ఒక అటాక్ నుంచి ఇంకో అటాక్ మధ్యలో సేఫ్ టైంలో ఆ వ్యాక్సిన్స్ ఇప్పించేస్తే నెక్స్ట్ వ్యాక్సినేషన్ టైంకి వీళ్ళు ఫుల్లీ నెక్స్ట్ రిలాప్స్, ఉప్పు కామెరలు మళ్ళీ తిరిగి వచ్చిన ఆ ఎపిసోడ్ టైంకి ఇమ్యూనిటీ ఫుల్గా డెవలప్ అయి ఉంటుంది. అలాగే ఇంకొక అటాక్ వచ్చి మళ్ళీ స్టెరాయిడ్ పెడితే అప్పుడు మళ్ళీ ఇవ్వలేము వ్యాక్సిన్. సో ఆ విండోని యూజ్ చేసుకుని మీ పీడియాట్రిషియన్ కానీ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ కానీ అప్రోచ్ అయ్యి టీకాలు, క్యాచప్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకోండి. అలాగే స్టెరాయిడ్ వాడుతున్నప్పుడు వ్యాక్సినేషన్స్ మీ పీడియాట్రిషియన్ కానీ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ కానీ సంప్రదించకుండా వ్యాక్సినేషన్స్ వేయించుకోవద్దు.